H1B $1,00,000 ఫీజుపై ట్రంప్ సర్కార్ మరికొంత క్లారిటీతో పాటు రిలీఫ్ కూడా ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో చదువుకుంటే H1B కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అమెరికా సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం $1,00,000 మినహాయింపు వర్తిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధి చేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే H1B వీసా దరఖాస్తులకు మాత్రం $1,00,000 ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకుంటూ F1 వీసా ఉండి దానికి H1B వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఈ $1,00,000 ఫీజు చెల్లించాల్సిన పని లేదు. సో సెప్టెంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12:01 తర్వాత వచ్చే ప్రతి విదేశీ H1B వీసా దరఖాస్తుదారులు తప్పకుండా $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై ఈ ప్రకటనలో తాజాగా స్పష్టతనిచ్చింది. అక్కర్లేదు అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయ సేవల సంస్థ ఉన్నతాధికారి డాన్ బెర్జర్ చెప్పారు.